కానిస్టేబుల్ మూవీ రివ్యూ. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఒక 45 మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఏం చేశారంటే విలన్ క్యారెక్టర్ ని బిల్డ్ చేయటం, మామా మరదల్ బాండింగ్ బిల్డ్ చేయటం చేస్తా ఉంటారు. ఆ ఎస్ఐ క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తా ఉంటారు. అలా చేస్తా ఉంటారు కానీ చాలా అంటే చాలా డ్రాగ్ చేసినట్టు అనిపిస్తది. ఇదంతా బిల్డ్ చేసిన తర్వాత ఒక ఎమోషనల్ సీన్ పెడతారు గైస్. అదేమన్నా బాగుందా అంటే అది కూడా మరీ అంత ఏముండదు. చాలా అంటే చాలా నార్మల్ గా ఉంటది. మూవీలో ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటారు. అసలు ఇది ఇన్వెస్టిగేషన్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా ల్యాక్ చేసినట్టు అనిపించింది. ఇన్వెస్టిగేషన్ చేయమంటే అటు ఇటు తిరుగుతారు తప్ప ఇంకేం చేయరు గైస్. ఇంకొకటి ఏంట్రా అంటే ఇలాంటి స్టోరీతో మూవీ ఎలా తీసారో నాకు అర్థం కాలేదు గైస్. మూవీలో క్లైమాక్స్ లో ట్విస్ట్ బాగానే ఉంటది. కాకపోతే ఏంట్రా అంటే అసలు వీళ్ళు ఎందుకు చంపుతున్నారా అనేసి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఉంటది గైస్. అదైతే అంత వర్త్ ఇట్ గా ఉండదు. లిటరల్లీ చెప్పాలంటే అసలు దీనికి కూడా చంపుతారనిపించింది నాకైతే. మళ్ళీ క్లైమాక్స్ లో ఏమో రామాయణానికి మహాభారతానికి అటాచ్ చేస్తా ఉంటాడు. ఆ మహాభారతం మన రామాయణంలో జరిగేది వేరు, ఈ మూవీలో జరిగేది వేరు గైస్ అనేసి నా ఒపీనియన్. ఇంకా మూవీలో హీరో క్యారెక్టర్ ఏమన్నా బాగుందా అంటే మన హీరో క్యారెక్టర్ కూడా అంతేం బాగుండదు గైస్. తన క్యారెక్టర్ రైటింగ్ అయితే అంత బాగా రాసుకోలేదు. అసలు ఏంటంటే మన హీరో ఒకసారేమో వైజాగ్ స్లాంగ్ మాట్లాడతాడు, ఇంకొకసారి ఏమో హైదరాబాద్ స్లాంగ్ మాట్లాడతాడు. ఆ స్లాంగ్ వల్ల అక్కడక్కడ కొంచెం ఇరిటేటింగ్ గా ఉంటది. ఇంకొకటి ఏంట్రా అంటే మన హీరో ఎమ్మెల్సీ అనే అతని దగ్గర సైలెంట్ గా ఉండాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడకూడదు అని మనం అనుకుంటాం. అక్కడ ఏదో కోపం తెచ్చుకొని ఏదో మాట్లాడతాడు. దాని తర్వాత ఎస్ఐ అండ్ మన హీరో దగ్గర ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ లో మన హీరో మాట్లాడాలి అనుకుంటాం, కాకపోతే ఆ సీన్ లో మాట్లాడు. ఏం లేదనమాట, ఇక్కడ కొట్టాలరా అనుకున్నప్పుడు అక్కడ కొట్టకుండా సైలెంట్ గా ఉంటాడు. ఎక్కడ కొట్టకూడదు అనుకుంటామో అక్కడ కొడతాడు అనమాట. మూవీలో క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అండ్ స్టార్టింగ్ లో ఒక బీజిఎం వస్తుంది గైస్. ఆ బీజిఎం అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఆ క్లైమాక్స్ అయితే కొంచెం బాగుంది, పర్లేదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఒక ఊర్లో మర్డర్స్ అవుతా ఉంటాయి గైస్. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేశారు, ఆ మర్డర్స్ కి మన హీరోకి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. స్టార్టింగ్ లో అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తది. ఇంకా మూవీలో సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది గైస్. ఆ ఫైట్ అయితే పర్లేదు, ఓకే ఓకే అనిపించింది. ఇంకా మూవీలో సాంగ్స్ ఉంటాయి కానీ అవి కూడా మరీ అంత ఏం లేవు గైస్. చాలా అంటే చాలా నార్మల్ గా ఉన్నాయి. ఏదో ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది గైస్, అదే కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా మూవీలో అయితే ఇంకేం లేదు గైస్. నాకైతే మరీ అంతేం అనిపించలేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.